అందరికీ షలోం. ఈరోజు యోసేపు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. డబుల్ డ్రీమ్, సింగిల్ రియాలిటీ. అంటే తోరా విజయవంతం అని సూచించే మోషే యొక్క 5 పుస్తకాలలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు, మరియు ఆ వ్యక్తి యోసేపు. యోసేపు యొక్క అసాధారణ బహుమతి అతను ఉంచబడిన ఏ స్థితిలోనైనా పైకి ఎదగగల అతని సామర్థ్యం. అతని సోదరులు అతన్ని బానిసత్వానికి విక్రయించినప్పుడు అతను తన యజమాని ఇంటికి నాయకుడు అయ్యాడు. అతను జైల్లో పడవేయబడినప్పుడు అతను జైలు నిర్వాహకుడు అయ్యాడు. చివరకు అతను ఈజిప్టులోని నాయకుడిగా ఎదిగాడు. అతని విజయ రహస్యం ఏమిటి? అతను భరించాల్సిన అన్ని కష్టాలు ఉన్నప్పటికీ అతను ఏకాగ్రత, ఆశావాది మరియు ఉల్లాసంగా ఎలా జీవించి ఉన్నాడు. యోసేపు సోదరులు అతన్ని కలలు కనేవాడు అని సూచిస్తూ ఎగతాళి చేసేవారు. నిజానికి యోసేపు అతని కథ మరియు అతని విజయాన్ని అర్థం చేసుకోవడానికి మనం అతని కలల ప్రత్యేక స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. యోసేపు కలలు గన్న 2 కలల గురించి రెండూ ఒకే థీమ్లో యోసేపు తన సోదరులపై నాయకుడిగా ఉండవలసి ఉందని తోరా వివరించినట్లు మేము చదువుతాము. మరియు యోసేపు ఒక కల కని తన సహోదరులకు చెప్పగా వారు అతనిని ద్వేషిస్తూనే ఉన్నారు. మరియు అతను వారితో ఇలా అన్నాడు, నేను కలలు గన్న ఈ కలను ఇప్పుడు వినండి. ఇదిగో మేము పొలం మధ్యలో. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అంటే యోసేపు ఇక్కడ 2 కలలు కనడం అనేది జరిగింది. మొదట భూమిపై పొలంలో ధాన్యం గురించి కలలు కన్నాడు. ఆపై స్వర్గం, ఖగోళ వస్తువులు, సూర్య చంద్రులు మరియు నక్షత్రాల గురించి కలలు కనేవాడు. భౌతిక మరియు ఆధ్యాత్మికం 2 వేర్వేరు అస్తిత్వాలు కాదని, అదే వాస్తవికత యొక్క 2 పొరలని కలలు తెలియజేస్తున్నాయని అతను అర్థం చేసుకున్నాడు. యోసేపు నిజంగా భౌతిక కోణంలో నాయకుడిగా మారినట్లయితే అతని సోదరులు గోధుమలు అతని గోధుమలకు నమస్కరిస్తే వారికి రొట్టెలను అందించే నాయకుడిగా ఉంటే అది బయట పొర మాత్రమే అవుతుంది. కథ యొక్క లోతైన పొర ఆధ్యాత్మికత ప్రతిరూపం. 2వ కలలో కనుగొనబడింది యోసేపు తన సహోదరులకు భౌతిక ఔదార్యాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అంతర్దృష్టిని కూడా అందించాలి. అతని సోదరులు పవిత్రతకు సంబంధాన్ని కొనసాగించడానికి సమాజాన్ని విడిచిపెట్టి గొర్రెల కాపరులుగా మారాలని భావించినప్పుడు అతను ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ యొక్క హృదయంలో పాలు పంచుకున్నప్పటికీ పవిత్రత మరియు అపవిత్రతకు విధేయుడిగా ఉండటానికి తన ప్రత్యేక సామర్థ్యాన్ని వారితో పంచుకోవలసి వచ్చింది. మరియు 2వ కల అతనికి ధాన్యం ఉన్న పొలంలో మరియు నక్షత్రాలతో స్వర్గంలో ఏకకాలంలో ఉండవచ్చని అతనికి బోధించింది. అదే సమయంలో ఒకటి భూసంబంధమైన దృష్టాంతంలో ఒకరు లోపలి పొరను, స్వర్గం యొక్క స్పార్కును వెతకాలి. అదే అనుభవం యొక్క ఉద్దేశం. అందువలన యోసేపు యొక్క ఆత్మ అణిచివేయబడలేదు. పరిస్థితి ఎలా ఉన్నా ఆధ్యాత్మికతలో ఒక భాగం దాగి ఉందని, క్షేత్రంలోని అస్పష్టమైన భూసంబంధమైన వాస్తవంగా కనిపించే వాటి మధ్య ఖగోళ శక్తి ఉందని అర్థం చేసుకున్నాడు. అతను తన యజమాని ఇంటిలో బానిసగా ఉన్నా లేదా జైలుకే పరిమితమైన అతని ఆత్మ ఉన్నతంగానే ఉంటుంది. వాస్తవికత పొరలుగా ఉందని, మొదట కళ క్రింది 2వ కళ ఉందని, భౌతిక ఉనికిలో లోతైన ప్రయోజనం ఉండాలని అతను అర్థం చేసుకున్నాడు. యోసేపు లాగానే మనము ప్రతి ఒక్కరము గోధుమలు మరియు నక్షత్రాలు, స్వర్గం మరియు భూమి, ఆధ్యాత్మికత మరియు ప్రాపంచికతలను అనుసంధానించడానికి అధికారం ఉంది. ప్రతి పరిస్థితిలోనూ మంచిని కనుగొనే సామర్థ్యాన్ని, ప్రతి సవాలులో అవకాశాన్ని, స్పార్కును కనుగొనే సామర్థ్యాన్ని తోరా మనకు బహుకరిస్తుంది. మేము భూసంబంధమైన అనుభవాన్ని ఉన్నతీకరించవచ్చు. మనం ఇక్కడ ఉన్నప్పటికీ మనం అతీతమైన స్వర్గపు అనుభవాన్ని జీవిస్తున్నామని కనుగొనవచ్చు. అంటే యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతను
ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాడు. ఇవన్నిటినీ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అలాంటి సమస్యల్ని ఎదుర్కొని ఆయన యొక్క ఆత్మ అణిచివేయబడలేదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత దాగి ఉందని, వాస్తవంగా కనిపించే వాటి మధ్య ఖగోళ శక్తి ఉందని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు యోసేపు యొక్క రంగుల చొక్కా గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. అతని విముక్తి వరకు చొక్కా అతనికి తోడుగా ఉంది. యోసేపు జీవిత కాలంలో 2 గొప్ప అధ్యయనాలు జరుగుతాయి. అతని స్వంత సోదరులు అతని బానిసగా అమ్ముతారు, మరియు ఒకసారి అతను ఫరో పోతీఫరు ఇంటిలో ప్రాముఖ్యతను పొందాడు. అతని యజమాని భార్యచే అత్యాచారం అపవాదుచే అతను ఖైదు చేయబడతాడు. బానిసత్వం మరియు ఖైదు వ్యక్తి యొక్క సంపూర్ణతను దోచుకుంటుంది. ఒక బానిస గొప్ప విజయాలు సాధించగలడు, కానీ అవన్నీ అతని యజమానికి ఆపాదించబడతాయి. అతని మనసు మరియు చేతి యొక్క సృష్టి అతనికి జమ చేయబడదు. అతనికి లేదా ఆమెకు గుర్తింపు లేదు. ఖైదీకి కూడా కదలిక పరిధి లేదు. ఖైదీకి ప్రాథమిక మానవ ప్రేరణ నిరాకరింపబడింది: భూమిని నిరాటంకంగా త్రిప్పడం. యోసేపుని అణిచివేసేవారు అతని స్వేచ్ఛను తీసివేయడానికి 2 సందర్భాల్లో యోసేపు శక్తివంతమైన స్థానాలను కలిగి ఉన్నాడు. తన అమ్మకానికి ముందు అతను తన తండ్రికి అత్యంత ప్రియమైన కొడుకు. అతని సోదరులు అతని పట్ల వ్యక్తిగత పగను కలిగి ఉండవచ్చు, కానీ వారు తమ తండ్రి కంటికి రెప్పలా ఉన్నాడు అమ్ముకోవడాన్ని తమలో తాము ఎలా కనుగొంటారు? పోతీఫరు ఇంటిలో యోసేపు తక్షణమే విజయం సాధించాడు మరియు అతని యజమానికి బాగా నచ్చాడు. అతను అతనిని తన వ్యక్తిగత పరిచారకునిగా చేసి అతని ఇంటిని అతని చేతుల్లో ఉంచాడు. అతని చేతుల్లో పోతీఫరు భార్య యోసేపుపై ఉంచిన నమ్మకాన్ని మరియు ప్రతిష్టను పాడు చేయడానికి ఏ విధంగా యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. ఈ 2 కథలలో ఆసక్తికరమైన సమాంతరం ఉంది. యోసేపు వస్త్రాలు అతని నుండి తీసుకోబడ్డాయి. యోసేపు పొలంలో ఉన్న తన సోదరుల దగ్గరికి వచ్చాడు, మరియు అతను వచ్చినప్పుడు వారు యోసేపు ధరించి ఉన్న అలంకారమైన వస్త్రాన్ని తీసివేసి అతన్ని తీసుకెళ్లి గొయ్యిలో పడవేశారు. పోతీఫరు ఇంటిలో కూడా అదే ప్రక్రియ జరిగింది. పోతీఫరు భార్య యోసేపును రమ్మని ప్రయత్నించింది, కానీ విఫలమైంది. అతను తన వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలి పారిపోతాడు. ఆమె ఈ వస్త్రాన్ని పట్టుకుని యోసేపు యొక్క అపరాధానికి నిరాధారమైన రుజువుగా ఉపయోగిస్తుంది. తర్వాత ఆమె తన భర్తతో చెప్పింది, మీరు మన ఇంటికి తీసుకువచ్చిన హీబ్రూ బానిస నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను కేకలు వేయడంతో అతను తన వస్త్రాన్ని నా వద్ద వదిలి బయటికి పారిపోయాడు. యోసేపు యొక్క ప్రసిద్ధ బహుళ రంగు అంగి అతని గుర్తింపు యొక్క స్పష్టమైన అతని ప్రతిష్టకు ప్రతీక. రంగుల పరంపర మీ దృష్టిని ఆకర్షించినట్లయితే యోసేపు వాటిని దాటిపోయాడని మీకు తెలుసు. అతన్ని గొయ్యిలో పడవేయడానికి ముందు అతని వ్యక్తిగత గుర్తింపును తీసివేయాలి. అతని స్వాతంత్ర్యం అతని నుండి తీసుకోకముందే అతని కోటు సోదరులు అతని ప్రత్యేకతను గుర్తించినంతకాలం వారు అతని మానవత్వాన్ని దుర్వినియోగం చేయలేదు. ఒకసారి మాత్రమే వారు అతని వ్యక్తిత్వం నుండి తమ కళ్ళను తిప్పికొట్టారు. అతని వస్త్రాన్ని తీసివేశారు. వారు అతన్ని గొయ్యిలో పడవేయడానికి ముందుకు సాగగలరు. ఈ విషయం పోతీఫరు భార్యకు కూడా తెలుసు. ఆమె పట్టుకునే వస్త్రం గుర్తించలేనిది కాదు, సాధారణ అంగి. అది యోసేపు గుర్తింపుకు రుజువుగా ఎలా ఉపయోగపడుతుంది? అది యోసేపుకు ప్రత్యేకమైన అంగి. మళ్ళీ అది అతనిని విభిన్నంగా చూసే రూపకం. అతని ఆలోచనలు మరియు భావాలు మాత్రమే యోసేపును అతని గౌరవం నుండి పడగొట్టడానికి, అతని ఖైదు చేయడానికి ఆమె అతని వస్త్రాన్ని తీసివేయవలసి వచ్చింది. వ్యక్తిగతంగా అతనికి చట్టబద్ధతను నిరాకరించింది. అందుకే ఆమె తన భర్తతో నువ్వు తెచ్చిన హీబ్రూ బానిస అని నొక్కి చెప్పింది. అతను బానిస, అతనికి వస్త్రము లేదు. అతను నేను మరియు మీలాగా ప్రత్యేకమైన అంతర్గత ప్రపంచం ఉన్న వ్యక్తి కాదు. మీరు భయానక రంగు లేకుండా జైలులో పెట్టగల వ్యక్తి. గౌరవం మరియు అపవిత్రత మధ్య ఏమిటి? యోసేపు రంగుల కోటు. మన తోటి మనిషి ప్రతి ఒక్కరి భుజాలపైన రంగుల కోటు వేసుకున్నంత కాలం మనలో ప్రతి ఒక్కరికి అర్థవంతమైన మరియు విలువైన జీవితం ఉందని మనం అభినందిస్తే సమాజం యొక్క నిర్లక్ష్యపు గోతిలో ఎవరూ పడరు. అంటే ఒక వ్యక్తికి వస్త్రం ఎంత విలువైంది, ఆ వ్యక్తి గౌరవాన్ని ప్రతిష్టను కూడా ఈ యొక్క వస్త్రాన్ని బట్టి గుర్తించడం జరుగుతుంది. ఆయన తండ్రి ఆయనకి తొడగడం అనేది జరిగింది. ఆ
ఆ యొక్క రంగుల అంగీని తీసివేసి అక్కడ గోతిలో పడవేయడం అనేది జరిగింది. అలాగే పోతీఫరు భార్య కూడా అతని వస్త్రాన్ని లాగివేసింది. ఆ యొక్క వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలేసి ఆయన పారిపోవడం అనేది జరిగింది. అయితే ఇంకా ఈ విషయాల గురించి చాలా వివరణలు అనేవి ఉన్నాయి. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సెలవు.